అందుకే నేను ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ట్రేసబిలిటీ సర్టిఫికేషన్కి వచ్చారు ప్రపంచం మొత్తం. మన ప్రోడక్ట్ ఎక్కడికి పోయినా ముందు టెస్ట్ చేస్తున్నారు, రెసిడ్యూస్ ఏమున్నాయి, ఎంత ఫెర్టిలైజర్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు కొనడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. చిల్లీస్ రిజెక్ట్ చేశారు, చైనాకు పంపిస్తే తిరిగి పంపించేశారు. అదే మరి గ్రౌండ్ నట్ పంపిస్తే రిజెక్ట్ చేశారు. చైనా ఇండోనేషియా ఇవన్నీ రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు యూరోపియన్ యూనియన్ అయితే మన అక్వా శాంప్లింగ్ని 50% టెస్ట్ చేస్తున్నారు. వేరే దేశాల ప్రోడక్ట్స్ ఓన్లీ 10% చేస్తున్నారు. అంటే ఇండియా బ్రాండ్ అయిపోయింది. మనం ఈ యొక్క ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నాం, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాం అనేది వచ్చేసింది. అదే కాకుండా టెక్నాలజీ ఈజ్ మెచ్యూర్డ్, ఎక్కడికక్కడ టెస్టింగ్లు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనం ఇలాంటి సమయంలో ఏ విధంగా రైతుల్ని చైతన్యం చేయాలి, క్రాప్ ప్యాక్ట్ని ఎట్ట మార్చాలి, ఇంకొక పక్కన రైతుల్లో కూడా అవేర్నెస్ వచ్చి పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించి, రెండో పక్కన ఏ పంట వేస్తే ఆదాయం వస్తుందో ఆ పంటల వైపు రైతుల్ని డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, మనకు పేదవాళ్ళకి పెద్ద జీవనోపాధి లైవ్ స్టాక్. ఇందులో కూడా మీరు చూస్తే పాలు, మాంసం, ఎగ్స్, దీంట్లో మొత్తం 158 లక్షల మెట్రిక్ టన్నులు పాలు వస్తున్నాయి. ఇంకొక పక్కన 12.43 లక్షల మెట్రిక్ టన్నులు మీట్ వస్తుంది. అది చికెన్ కావచ్చు, షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, అన్నీ కలిపి. ఎగ్స్ కూడా 3,000 కోట్ల ఎగ్స్ సంవత్సరానికి వస్తాయి. 19,20,000 మంది ఫ్యామిలీస్ దీనిపైన ఆధారపడుతున్నారు. ఈరోజు మన ఎకానమీలో కూడా హైయెస్ట్ ఎకానమీ ఈ సంవత్సరం 1,95,460 కోట్లు లైవ్ స్టాక్లో వస్తుంది. ఇది 19 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తుంది, చిన్న పెద్ద అందరికీ. ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. వీరు కూడా చాలా వరకు వాల్యూ అడిషన్కి వెళ్తున్నారు. ఇక్కడ 1,00,000 మందిని ఈ సంవత్సరం మనం ఆంటర్‌ప్రెన్యూర్ చేయాలని, ప్రతి ఒక్కరి ఆదాయం కూడా 1,00,000 వరకు పెరగాలని చెప్పి ఒక ఇది పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇందులో మీరు చూస్తే ఎనిమల్ హెల్త్ కేర్ కోసం, ఎనిమల్ రీప్రొడక్షన్, సెక్స్ సార్టెడ్ సెమెన్, 90% ఫిమేల్ కాఫ్స్ వస్తాయి, దీనికి కూడా మనం ఇది చేస్తున్నాం. ఇన్పుట్ సపోర్ట్ కింద 10,000 ఎకరాలు నరేగా కింద ఫాడర్ డెవలప్ చేస్తున్నాం. అదే మరిగా ఈరోజు మినీ గోకులమ్స్ ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో కూడా టౌన్లో ఇళ్లలో ఈ ఎనిమల్స్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ చెప్పి అనిమల్ హాస్టల్స్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. ఆ అనిమల్ హాస్టల్స్ వస్తే ఇవన్నీ అక్కడ పెట్టే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా 157 గోకులమ్స్ని ఇప్పటికే ఇది చేశారు. అదే మరి మోడర్నైజేషన్, మెకనైజేషన్ కూడా మనం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. ఇవన్నీ 8,000 కోట్ల రూపాయలు ఈరోజు డాక్రా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈ లైవ్ స్టాక్ని పెంచుకోవడానికి ముందుకు వస్తున్నారు అధ్యక్ష. ఇది రాబోయే రోజుల్లో కూడా బిగ్గెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. అందులో కూడా పేదవాళ్ళకి అవసరమైతే పేదవాళ్ళకి మనం గోకులమ్స్ కట్టడమే కాకుండా ఇంకొక పక్కన ఫాడర్ కూడా మనం సప్లై చేయగలిగితే, మెషిన్ మిల్కింగ్ కూడా ప్రోత్సహించగలిగితే, కమ్యూనిటీ మెషిన్ మిల్కింగ్ అని ప్రోత్సహించగలిగితే ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా ఒక 2-3 ఎనిమల్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది.